Good morning to all of you, secondary students, all of you listening happy Teachers Day, and all of you sir, dear partners, and God bless you, and all the best. ఓకేనమ్మా ఇప్పుడు చూడండి సెకండ్ బీఎస్సీ స్టూడెంట్స్ మనకి ఏంటంటే థర్డ్ సెమిస్టర్ కదా సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక సెకండ్ యూనిట్ కంప్లీట్ థర్డ్ యూనిట్లోకి ఫస్ట్ యూనిట్ సార్ సెకండ్ యూనిట్ కంప్లీట్ థర్డ్ యూనిట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే టాపిక్ ఎస్డిఎస్ స్పేస్ అనమాట. ఎస్డిఎస్ స్పేస్ ఏంటమ్మా ఎస్డిఎస్ స్పేస్ గురించి అంటే మనకి ఎలక్ట్రోఫోర్సెస్ గురించి లాస్ట్ క్లాస్ చెప్తున్నాను. ఎలక్ట్రోఫోర్సెస్ అయింది, వాట్ ఈస్ ఎలక్ట్రోఫోర్సెస్ అండ్ పేపర్ ఎలక్ట్రోఫోర్సెస్ 2 అయిన తర్వాత మనకి థర్డ్ సబ్ టాపిక్ ఏమొస్తుంది అంటే కనుక ఎస్డిఎస్ స్పేస్ వస్తుంది అన్నమాట. ఎస్డిఎస్ స్పేస్ అనమాట. ఎస్డిఎస్ స్పేస్ అంటే సోడియం క్లోరైడ్ సల్ఫేట్ అండ్ పేజ్ మీన్స్ ఏంటంటే కనుక పాలిఎక్రిక్లమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్. పాలిఎక్రిక్లమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక అక్కడ ఉండేటువంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ డివైడ్ అయిపోయిన తర్వాత సెపరేటింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే కనుక ఎస్డిఎస్ స్పేస్ ఈ ఎలక్ట్రోఫోర్సెస్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే కనుక ప్రోటీన్స్ మాలిక్యూల్స్ సెపరేట్ చేసి మాలిక్యూల్ సైజుని బట్టి డివైడింగ్ జరుగుతుంది అనమాట. అంటే డివైడింగ్ జరిగితే దాని యొక్క మాస్ రేట్ ఏంటంటే దాని మాస్ వాల్యూ ఏంటంటే మనం కాల్కులేట్ చేస్తారు. ఓకేనమ్మా. ఏంటంటే కనుక మనకి ఏంటంటే ప్రోటీన్ మాస్లోకి వచ్చినప్పటికీ సెకండరీ, టెర్షరీ అండ్ క్వార్టర్నరీ అనమాట. అంటే ప్రోటీన్ మాస్ అంటే ప్రైమరీ కాకుండా సెకండరీ, టెర్షరీ అండ్ క్వార్టర్నరీ ఈ మాలిక్యూల్స్ ఉంటుంది. 4 మాలిక్యూల్స్కి వచ్చినప్పటికి ఏం చేస్తారంటే ఇంక్లూడింగ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇంక్లూడింగ్ అయిపోయిన తర్వాత దాన్ని సెపరేట్ చేయాలంటే కనుక ఏంటంటే ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి. ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎలక్ట్రోఫోర్స్ జరగాలి ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేది ఏమవుతుందంటే డివైడింగ్ అయిపోతుంది. అలా డివైడింగ్ అయిపోయి దాన్ని బట్టి ఏంటంటే కనుక ఇక్కడ ఏం పేజ్ యూజ్ చేస్తుంది ఎస్డిఎస్ స్పేస్. ఫస్ట్ ఎస్డిఎస్ స్పేస్ అంటే ఎస్డిఎస్ మీన్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్ సల్ఫేట్ అనమాట. దాని జనరల్ ఫార్ములా ఏంటంటే CH3CH210 అండ్ H2SO3 H2OSO3 అండ్ Na ప్లస్ అనమాట. SO3 మైనస్ అండ్ NO ప్లస్. దీని యొక్క జనరల్ ఫార్ములా అంటే సోడియం క్లోరైడ్ సల్ఫేట్ జనరల్ ఫార్ములా అనమాట. అంటే ఫేజ్ మీన్స్ ఏంటంటే పాలిఎక్రిక్లమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ అనమాట. పాలిఎక్రిక్లమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్. Phase contained with as sodium chloride sulfate is known as the SDS phase అనమాట. phase అక్కడ ఏమవుతుందంటే కనుక phase accommodated with the sodium chloride sulfate is known as SDS phase. దాని నుంచి ఏంటంటే కనుక SDS phase లో చెప్తారు అనమాట. SDS phase is the polycrystalline useful for the mounting proteins purification. Is the method is based on the సెపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. ఏంటంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్ ఏం చేస్తామన్నా సెపరేటింగ్ చేయాలంటే కనుక అక్కడ జెల్ ఎలక్ట్రోఫోర్స్ జరగనమాట. అంటే ఎలక్ట్రాన్ పాస్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక అక్కడ ప్రోటీన్స్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు సైజ్ ద మెథడ్ కెన్ బి ఆల్సో బి యూజ్డ్ గా రిలేటెడ్ అనమాట. అంటే కనుక ఈ మెథడ్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఏమంటే సోడియం ఎస్డిఎస్ స్పేస్ మెథడ్ని యూటిలైజ్ చేస్తున్నాం. దేనికి యూటిలైజ్ చేస్తున్నామంటే మన ప్రోటీన్ మాలిక్యూల్స్ సెపరేటింగ్ చేయడం అనమాట. ఓకేనా. ఎస్డిఎస్ సోడియం క్లోరైడ్ సల్ఫేట్ ఇట్ ఈస్ ఏ యామిక్ డిటర్జెంట్. ఇది ఒక డిటర్జెంట్ టైప్ లో అనమాట. అంటే డిటర్జెంట్ అంటే సోప్స్ అంటారు. It deposits as a macromolecules wash understood habits of hydrophobic interaction అనమాట. ఏంటంటే ఆ వాటర్లోకి వచ్చినప్పుడు వాటర్లోకి వచ్చేటటువంటి కనుక దాన్ని ఏంటంటే హైడ్రోఫోబిక్ అంటారు. అంటే వాటర్తో సెపరేటింగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక హైడ్రోఫోబిక్ అంటారు. అది వాటర్లో ఇంక్లూడ్ వాటర్తో నాకు ఎలా ఉంటుందంటే సెపరేటింగ్ అయిపోతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ లార్జ్ నెగిటివ్ చార్జ్ కూడా డిటర్మైన్ ఫాలిక్ సిస్టమ్ అనమాట. ఏంటంటే పాలిపెప్టైడ్ అంటే దాన్ని డిటర్మైన్ చేయాలంటే పాలిపెప్టైడ్ ఫీచర్స్ అనమాట. Principles of the cases. As a first step, sample to be separated in the boil from the 5 minutes. ఏంటంటే కనుక శాంపుల్ మనం 5 నిమిషాలన్నా ఒక 5 మినిట్స్ శాంపుల్ మనం ఏం చేస్తాము ఒక 5 నిమిషాలు ఏం చేయాలంట బాయిల్ చేయాలన్నమాట. అంటే హీట్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక ఈ శాంపుల్ ఒక కంటైనింగ్ ఎస్డిఎస్ అంటారు బీటా ఇథనాల్ అనమాట. ఎక్కడ పంపించాలి ఇథనాల్ సొల్యూషన్స్ లో మాత్రం ఏంటంటే పంపించాలి. when protein molecules are developed with SDS phase matter detergent disulfate secondary test and quaternary structures hydrophobic interaction to produce polypeptide containing with the positive charges and the SDS molecules.
ప్రెజర్ డేటా మార్క్ ఇథనాల్స్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ బఫర్ ఆల్సో కంటిన్యూయింగ్ ద ఐసోలేషన్ బ్రోమైడ్ ఫినాల్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జాంపుల్ బ్రోమైడ్ ఫినాల్ చెప్తారు. ఇక్కడ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అండ్ క్వాటర్నరీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కనుక సెపరేటింగ్ జరుగుతుంది అనమాట. ఆ సెపరేషన్ బట్టి ఏంటంటే ఇవన్నీ ప్రోటీన్ మార్కెట్స్ అన్నమాట. ప్రైమరీ సెకండరీ టెర్షియరీ క్వాటర్నరీ అంటే 4 మార్కెట్స్ ఏంటంటే ప్రైమరీ అంటే సెకండరీ టెర్షియరీ థర్డ్ అండ్ క్వాటర్నరీ ఫోర్త్ అనమాట. ఇక్కడ ఫోర్త్ ప్రోటీన్ మార్కెట్స్ అన్ని ఇంక్లూడింగ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఏమి చేస్తున్నాం మనం ఎస్ఎస్టీ చేస్తున్నాం తర్వాత ఆ ప్రోటీన్ మార్కెట్స్ అనేది ఏమైపోతుంది సెపరేటింగ్ అయిపోతుంది అనమాట. అంటే సెకండరీకి టెర్షియరీ క్వాటర్నరీకి అంటే 4 ఏమవుతుందంటే కనుక ఒకదాంతో ఒకటి సెపరేటింగ్ జరిగిపోతున్నాం. ఈ విధంగా ఏంటంటే ఎస్ఎస్ని ఇచ్చేసి చెప్తాను అంటే ఎస్ఎస్ ఇచ్చేసి చెప్తాను అనమాట. అసలు చేసేటువంటి ప్రొసీజర్ ఏంటంటే కనుక ఎస్టీఎస్పీ యూజువల్లీ క్యారీ యాజ్ కాలమ్ ఎలక్ట్రోఫోర్సిస్ కాలమ్ ఎలక్ట్రోఫోర్సిస్ జెల్ పాలిమరేట్ కాలమ్స్ అనమాట. అంటే కామన్ ఎలక్ట్రోఫోర్సిస్ అనేది ఈ విధంగా మనం అప్లై చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా దిస్ కాలమ్ కెన్ ఫిల్టర్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ రెసిస్టెన్స్ అనమాట. ఏంటంటే కనుక అప్పర్ అండ్ లోయర్ అనమాట. అంటే ఎగువ అండ్ దిగువ. అప్పర్ అండ్ లోయర్కి వచ్చినప్పుడు ఏంటంటే మాలిక్యూల్స్ ఏంటంటే అక్కడ అంటే అప్పర్ లోయర్ ఏంటంటే కనుక వెయిట్గా ఉన్నటువంటి డౌన్కి వస్తాయి, వెయిట్లెస్ అంటే తక్కువ వెయిట్ ఉన్నది ఏంటంటే పైకి వెళ్తాయి. అంటే మాలిక్యూల్స్ సెపరేషన్ జరుగుతాయి కదండి. ఎలక్ట్రోఫోరిక్ యాపరేటస్ కంటైనింగ్ 8 to 12 కాలమ్స్ అంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే కనుక 8 నుంచి మనకి 8 to 12 కాలమ్స్ ఉంటాయి. ఆ 12 కాలమ్స్ ఏమవుతుందంటే కనుక సెపరేటింగ్ జరిగిన తర్వాత లార్జ్ మాలిక్యూల్స్ అని ఒక చోటకి తర్వాత ఏంటంటే కనుక స్మాల్ మాలిక్యూల్స్ అని ఒక చోట వస్తుందన్నమాట. అంటే వెయిటెస్ ప్రకారంగా మాలిక్యూల్ కాబట్టి చెప్తారు అనమాట. SDS phase is the gel contains of the two first, namely the main separating gel and the shorter stalking gels matter. The separating gel flows into the glass tubes allowed the set separated matter. And the galls that separate gel. Suppose stalking gel is the containing the protein samples matter. ఇక్కడ ఏంటంటే మనకు టూ జెల్స్ ఉంటాయి, స్టార్కింగ్ జెల్ అండ్ సెపరేటింగ్ జెల్ అనమాట. మనకి ఏం చేస్తారంటే కనుక ద స్టార్కింగ్ జెల్ హ్యాస్ ఏ వెరీ లాంగ్ ప్రాసెస్ సైజ్ ఇన్ ద సెపరేటింగ్ జెల్ హ్యాస్ కమర్షియల్ ఫోర్సల్ సైజ్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక స్టార్కింగ్ జెల్కి వచ్చినప్పటికి లాంగ్ ప్రాసెస్ తీసుకుంటారు, కానీ ఇక్కడ ఉండేటువంటి మాలిక్యూల్స్ అనేది ఏంటంటే సెపరేటింగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. శాంపుల్ ఆఫ్ మాలిక్యూల్స్ వెయిటెడ్ ప్యాకెట్ అన్నం మాలిక్యూల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. అంటే ఒక ప్రోటీన్లో వచ్చేటువంటి మాలిక్యూల్ ఏంటంటే మనకి తెలిసిన మాలిక్యూల్ అంటే నౌన్ మాలిక్యూల్ అనమాట. అంటే తెలిసినటువంటి శాంపిల్స్ని అంటే అన్నటువంటి శాంపిల్ ఏం చేస్తారంటే సెపరేట్ చేయొచ్చు అనమాట. అయితే అంటే ఇక్కడ ఈ పేజీ డివైడ్ అయిన తర్వాత నౌన్ శాంపిల్ అన్నం శాంపిల్ చేసుకోవచ్చు అనమాట. స్టార్కింగ్ జెల్ అలౌస్ ద ప్రోటీన్ టు మోర్ ఫ్రీలీ అండ్ కాంట్రాక్ట్ over than the separating gel under the inflammation of the electric field. Proteins contained with the movement towards the anode sides and the protein charges the proteins towards matter. However, there has a path to separating gels proteins, separating the secondary and molecules. When dye reaches the bottom of the gel electrode content turned off, the gel is removed the glass tubes, staying with approximately solution for the few hours. Wash with detergent solution overnight. అంటే నైట్ అంటే ఏం చేస్తామంటే కనుక ఓవర్నైట్ అంటే కనుక దాన్ని హీట్ చేస్తామన్నమాట. అంటే వాష్ చేసిన తర్వాత డిటర్జెంట్ చేసిన తర్వాత సొల్యూషన్తో ఏ సొల్యూషన్స్ అంటే ఇక్కడ బఫర్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే బఫర్ సొల్యూషన్తో వచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఓవర్నైట్ సెపరేటింగ్ చేస్తారన్నమాట. దట్ డిటర్జెంట్ సొల్యూషన్ రిమూవ్ ద అన్ బ్యాక్గ్రౌండ్ gel electrophils which protein visible bands from the clear and black ground మాట. అంటే కనుక అక్కడ ఉండేటువంటి బ్లాక్ గ్రౌండ్ అనేది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎస్ఎస్ ఏంటంటే ప్రొసీజర్ దగ్గరగా చెప్తాం. ప్రొసీజర్ చూసేటప్పటికి ఏంటంటే కనుక మనకి 2 types ఆఫ్ జెల్స్ ఉంటాయన్నమాట. ఏమన్నా సెపరేటింగ్ జెల్స్ వచ్చినప్పటికి స్టార్కింగ్ జెల్స్. ఓకేనా, స్టార్కింగ్ ఫస్ట్ వన్ ఏంటంటే కనుక స్టార్కింగ్ జెల్ అండ్ సెపరేటింగ్ జెల్ అనమాట. ఇవి 2 సెపరేటింగ్ జెల్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక 2 చార్జెస్ ఉంటాయి. ఇది ఏంటంటే క్యాథోడ్ అండ్ యానోడ్ అనమాట. ఈ 2 చార్జెస్ ఏంటంటే అప్లై చేసుకోవాలి. దేని సొల్యూషన్ తీసుకుంటారంటే బఫర్ సొల్యూషన్ తీసుకుంటారన్నమాట.
అయితే ఈ బఫర్ సొల్యూషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇందులో ఉండేటువంటి స్టార్టింగ్ అనేది సెపరేటింగ్ అయిపోతుంది. అంటే మనం శాంపుల్ సొల్యూషన్ తీసుకుంటాం కదా, శాంపుల్ సొల్యూషన్ ద్వారా ఎలక్ట్రాన్ పాస్ చేసినప్పుడు ఇందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఏమవుతాయంట, సెపరేటింగ్ అయిపోతాయి. అంటే సెపరేటింగ్ అయిపోతే విడిపోతాం అన్నమాట. విడిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ మాలిక్యూల్ తీసుకున్నామంటే ప్రొడ్యూర్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఆ ప్రొడ్యూర్ మాలిక్యూల్ లో మనం సెకండరీ కల్చర్ క్వార్టర్ అని ఇక్కడ 3 మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ 3 మాలిక్యూల్స్ ఆర్ ఇంక్లూడింగ్ ప్రోటీన్ separating S space separating with the protein molecule. అంటే ఫేజ్ ఎలక్ట్రాన్ తీసుకొచ్చినప్పటికి ఏంటంటే ఫేజ్ ఏంటంటే కనుక అక్కడ ఎలక్ట్రాన్ పాస్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ పాస్ అయ్యి టోటల్ ఏమవుతుందంటే రియాక్షన్ అనదర్గా మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేది సెపరేటింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనండి. అంటే ఇక్కడ ఫేజ్ తీసుకున్నారంట సెపరేటింగ్ జెల్, నెక్స్ట్ ఏంటంటే కనుక స్టార్టింగ్ జెల్. ఇక్కడ కూడా బఫర్ సొల్యూషన్ క్యాపిటల్ అంటే అనమాట. ఇది ఒక ఫేజ్ తీసుకుంటే కనుక ఇందులో ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ అనేది సెపరేటింగ్ అవడం జరుగుతుంది అన్నమాట. ఈ మాలిక్యూల్స్ ఫేజ్ చేసి మనం ఏం చేస్తామంటే కనుక ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏంటంటే కౌంటింగ్ చేస్తామన్నమాట. కౌంటింగ్ చేస్తాం. ఓకేనండి. ఎస్జిఎస్ ఫేజ్ అంటే కనుక మళ్ళీ అంటే మాలిక్యూల్ సెపరేట్ చేసేదని చెప్పాను కదా, దీనికి అప్లికేషన్కి వచ్చేటప్పటికంటే అండి దాని యొక్క అప్లికేషన్కి వచ్చేటప్పటికి అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుందండి. అప్లికేషన్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక మనం యూజ్ చేసేటువంటి మెథడ్లో ఏ మెథడ్ అయితే యూజ్ చేస్తాం మెథడ్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక మాలిక్యూల్స్ అంటే సెపరేటింగ్ జరుగుతుంది అనమాట. అప్లికేషన్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ చూడండి రియాక్టివ్ సైజ్ అంటే స్మాల్ సైజ్, నో సైజ్ అండ్ లార్జ్ సైజ్, అన్నోన్ సైజ్ అనమాట. అంటే మనకి ఇక్కడ ప్రొడ్యూర్ మాలిక్యూల్స్ అనేది ఏం చేశారంటే కనుక ఇక్కడ ఎలక్ట్రాన్ పాస్ అయిన తర్వాత ఇందులో ప్రొడ్యూర్ మాలిక్యూల్స్ సెపరేటింగ్ అయిపోతాయి. సెపరేటింగ్ అయిపోయినప్పుడు వచ్చినప్పుడు చూడండి ఇదే సైజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సైజ్ వచ్చింది, ఇదే సైజ్ వచ్చిందంటే లార్జ్ సైజ్ వచ్చిందన్నమాట. స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అవి కాకుండా ఏంటంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట. అంటే స్మాల్ సైజ్, ఇక్కడ నో సైజ్ అంటే సైజ్ లేదు, అంటే సైజ్ సంబంధం ఇక్కడ లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్నౌన్ సైజ్ అనమాట. అంటే మనకు తెలియనటువంటి సైజ్ అనమాట. అంటే అన్నౌన్ సైజ్ కౌంటింగ్ చేయొచ్చు అనమాట. అంటే మనం ప్యూరిఫికేషన్ దాంట్లో స్టార్టింగ్ సెల్ అంటే సెపరేటింగ్ సెల్ పేజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే కనుక ప్యూరిఫికేషన్ చేస్తే ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక మాలిక్యూల్స్ సెపరేట్ చేస్తుంది. ఏ మాలిక్యూల్స్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్. ప్రోటీన్ మాలిక్యూల్స్ కనుక సెపరేట్ చేసి ప్రోటీన్ మాలిక్యూల్స్ సెపరేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక ఇక్కడికి వచ్చినటువంటి అంటే ట్రాక్ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మాలిక్యూల్స్. ఇక్కడ ఏంటంటే స్మాల్ మాలిక్యూల్స్, ఇక్కడ నో మాలిక్యూల్, ఇక్కడ ఏంటంటే నో సైజ్ మాలిక్యూల్స్ అంటే లార్జ్ మాలిక్యూల్స్ అనమాట. అంటే పెద్ద మాలిక్యూల్, ఇక్కడ అంటే అన్నౌన్ సైజ్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కనుక శాంపుల్ సొల్యూషన్ బట్టి తీసుకునే దాంట్లో ఏమవుతుందంటే కనుక సెపరేటింగ్ జరుగుతుంది. అలా సెపరేటింగ్ జరగడం వల్ల ఏమవుతుందంట అలా సెపరేటింగ్ జరగడం వల్ల ఏంటంటే మన మాలిక్యూల్స్ డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఎస్జిఎస్ స్పేస్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ డిటర్మిన్ ఆఫ్ మాలిక్యూల్ వెయిట్ ఆఫ్ ద ప్రోటీన్స్ అనమాట. అంటే ప్రోటీన్ లో ఉండేటువంటి మాలిక్యూల్ వెయిట్ బట్టి ఏమవుతుందంటే కనుక సెపరేటింగ్ చేయడం జరుగుతుంది. అంటే వెయిట్ బట్టే కదా. అంటే కనుక మనకి వెయిట్ ఇంత వెయిట్ ఉంటే కనుక తక్కువ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కనుక 5 grams అనుకుంటాము, లేకపోతే 5 grams అనుకుంటాం. 5 కంటే కనుక ఎక్కువ అంటే కనుక మోర్ దెన్ అని చెప్పాం కదా, లేకపోతే లెస్ దెన్ అని చెప్పాం కదా. అలాగే ప్రోటీన్ మాలిక్యూల్ బట్టి దాని యొక్క వెయిట్ చెప్తామండి. ఓకేనండి. నెక్స్ట్ the molecule weight of the protein can be determined by comparing it. It does not have standard proteins group distance moved, English loss now weight and small gel draft distance moved of molecules contamination curve in the concentration matter. ఏంటంటే వచ్చిన మాలిక్యూల్స్ ఏంటంటే మనం కంట్రోల్ తీసుకుంటాం. ఈ మాలిక్యూల్స్ అది తీసుకుంటాం. అంటే మనం ఎంత మాలిక్యూల్స్ తీసుకుంటామో ఎంత వెయిటేజ్ లో వచ్చిందని బట్టి దీని గ్రాఫ్ లో మనకు చూపిస్తానండి. ఇదేంటంటే మనకి మాలిక్యూల్ వెయిట్ అంటే ఎంత టైంలో మనకి ఎంత పర్సెంట్ జరిగిందని చెప్పంటే ఒక గ్రాఫ్ మాలిక్యూల్ చూస్తాం అన్నమాట. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 అంటే వెయిట్ మాలిక్యూల్ వెయిట్ తీసుకుంటే కనుక మనకి మాలిక్యూల్ పరిమాణాన్ని తీసుకుంటే కనుక దాని వెయిట్ ఎంతలో అవుతుందన్నమాట. అది ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4 దగ్గరికి వచ్చిందా, లేకపోతే 4 మాలిక్యూల్స్ వచ్చిందా, లేకపోతే 8 మాలిక్యూల్స్ ఆర్ 12 మాలిక్యూల్స్ ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే గ్రాఫ్ లో కౌంటింగ్ చేస్తారు. గ్రాఫ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇలా ఐడెంటిఫికేషన్ చేసిన బట్టి మనకి చూపిస్తారు. ఇక లాస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ శాంపిల్స్ తీసుకుంటారు కదా, శాంపిల్ తీసుకున్నప్పటికీ 2 types గా డివైడ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ శాంపిల్ మనం తీసుకున్న తర్వాత ఏంటంటే రెండు కలిసి ఇక్కడ ఉన్నటువంటి 2 కాలమ్స్ కలిసి ఏమవుతుందో ఒక సబ్ యూనిట్ అవుతుందన్నమాట. ఈ 2 కాలమ్స్ ఒక యూనిట్ ఆ సెకండ్ యూనిట్ కలిసి ఏమవుతుందంటే సబ్ యూనిట్. ఆ సబ్ యూనిట్ బట్టి ఏం చేస్తారంటే కనుక మాలిక్యూల్స్ అనేది డివైడింగ్ చేస్తారన్నమాట. A base protein should given the S polycrystalline and
less than molecule made up of the two unequal subunit. Later case to band corresponding the subunit will be the sum మాట. ఏంటంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే కనుక ఇక్కడ అన్ఈక్వల్ ఉందని చెప్పడం తీసుకుంటే మార్కింగ్ బట్టి ఏం చేస్తారంటే కనుక సబ్యూనిట్ అంటే రెండు బట్టి బ్యాండ్స్ బట్టి టూ బ్యాండ్స్ మనకి ఎలా టూ సబ్యూనిట్ ఫామ్ అవుతుంది అంటారన్నమాట. ఇవన్నీ అప్లికేషన్లో వచ్చినట్టు అప్లికేషన్లో వచ్చినప్పుడు ఏంటంటే మార్కులు రేట్లు బట్టి నా సెపరేట్ చేస్తారు సెపరేట్ చేసిన దాన్ని బట్టి ఏం చేస్తారంటే ప్రాఫిట్ రూపంలో తీసుకుంటారన్నమాట. ప్రాఫిట్ రూపంలో తీసుకున్న తర్వాత లాస్ట్ ఏంటంటే వచ్చినటువంటి శాంపుల్ సొల్యూషన్స్ అంటే వచ్చిన బ్యాండేజ్ అనమాట. అంటే టూ బ్యాండ్స్ తీసుకున్నట్టంటే ఒక సబ్యూనిట్గా అవుతుందంటే అప్లికేషన్ మధ్యలో చెప్తారండి. ఓకేనండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మీకు చెప్తున్నానమ్మా. ఫస్ట్ నుంచి ఏంటంటే కనుక 2 days క్లాస్ మనకి డిస్కషన్ చేసిన టాపిక్ ఏంటంటే కనుక ఎస్డిఎస్ ఫేజ్. వాట్ ఈజ్ ఎస్డిఎస్ ఫేజ్? సోడియం డోడెకల్ సల్ఫేట్ జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ అనమాట. అంటే జెల్ ఎలక్ట్రోఫోర్సెస్ అనేది ఏ విధంగా పాస్ అవుతుందని చెప్పుకోవడానికి అవుతుందన్నమాట. అంటే జెల్ ఎలక్ట్రోఫోర్సెస్లో ఉండేటువంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీన్ మాలిక్యూల్ సెపరేట్ చేయాలి. ప్రోటీన్ మాలిక్యూల్ సెపరేట్ చేస్తారన్నమాట. మన ప్రోటీన్ మాలిక్యూల్స్ సెపరేట్ చేస్తారు. అంటే అన్నం శాంపుల్ ఏం చేస్తారంటే కౌంటెంట్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఇవన్నీ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఫేజ్ లోపల అనమాట. అంటే ఏంటంటే సెపరేటింగ్ అయిపోతుంది. అంటే ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఫిజికల్ చెప్పుకోవాలంటే మరి ప్రొసీజర్ రూపంలో చెప్పాలంటే కనుక బఫర్ షెడ్యూల్స్లో ఉన్నటువంటి దాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కనుక దాన్ని యానోటిక్ క్యాథోడ్ అనమాట. 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి, స్టాపింగ్ సెల్ అండ్ సెపరేటింగ్ సెల్ అనమాట. అంటే సెపరేటింగ్ సెల్ స్టాపింగ్ సెల్ బేస్ చేసిన ఏంటంటే ఏం చేస్తారంటే ఆ మాలిక్యూల్స్ సెపరేటింగ్ చేస్తారనమాట. అంటే సెపరేటింగ్లో ఉంది. అంటే సెపరేట్ చేయాలి. ఏ సెపరేటింగ్ మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్. ఆ ప్రోటీన్ మాలిక్యూల్స్ సెపరేట్ చేశాక ఏమవుతుందంటే కనుక అవి వెయిట్ని బట్టి మాలిక్యూల్ యొక్క పరిమాణం అంటే వెయిట్ని బట్టి మాలిక్యూల్స్ సైజ్ అనేది చెప్పొచ్చండి. అంటే పెద్దగా ఉంటే కనుక వెయిట్ ఎక్కువగా ఉంటుంది, చిన్నగా ఉంటే కనుక వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాగే ఆ వెయిట్ ప్రకారంగా అప్లికేషన్ దగ్గర చూసుకుంటే కనుక మనకి సొల్యూషన్ తీసుకుంటే ట్రాకింగ్ సైజ్, స్మాల్ సైజ్ అంటే నో సైజ్ అండ్ లార్జ్ సైజ్ అండ్ అన్నౌన్ అనమాట. అంటే అందులో మనకి ఏమవుతుంది లార్జ్ సైజ్ వచ్చింది, స్మాల్ సైజ్ వచ్చింది, అన్నౌన్ సైజ్ వచ్చింది, తెలియని సైజ్ వచ్చింది, నెక్స్ట్ నో సైజ్ వచ్చింది, అన్నౌన్ సొల్యూషన్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సొల్యూషన్ తీసుకునే దానికంటే మనకు తెలిసింది మనకు పక్కన వచ్చిన మార్కులు వెయిట్ బట్టి ఏం చేస్తారంటే కనుక స్మాల్ సైజ్ అండ్ లార్జ్ సైజ్ వచ్చినటువంటి మార్కులు ఏం చేస్తారంటే గ్రాఫికల్ రూపంలో చూపిస్తారు అనమాట. అంటే మనకి ఎంత మార్కుల్స్ వెయిట్ వచ్చింది దాన్ని బట్టి గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ రూపంలో చూపించేది ఏం చేస్తారంటే కనుక లాస్ట్కి వచ్చినట్టు ఏంటంటే వచ్చినట్టు మార్కులు 2 మార్కులు కలిసి మనకి ఎలా ఏర్పడుతుందంట సబ్ యూనిట్గా అవుతుందంట అనమాట. ఓకేనండి. సబ్ యూనిట్గా అవుతుంది. ఆ సబ్ యూనిట్ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే కనుక చేస్తారన్నమాట. ఓకేనండి. టుడే క్లాస్లో చెప్పింది ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సెకండ్ మీకు థర్డ్ సెమిస్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వస్తుంది. థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్ లేకుండా మాత్రం పేపర్ అంటే మనకు కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంది, నోట్స్ ప్రాక్టీస్ అవ్వండి, నోట్స్ చదవండి. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అన్ని ఇట్లా బేసిక్గా ఏం చేస్తారంటే కనుక మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనండి. ఇది ఏంటంటే కనుక పేజీ డివైడింగ్ చేసి నెక్స్ట్ ఏంటంటే కనుక ఇది మనకి ఏంటంటే ఏ విధంగా సెపరేట్ అంటే 2 types ఆఫ్ జెల్స్ అని చెప్పాను కదా. ఈ జెల్స్ డైరెక్ట్స్ వేసుకోండి. తర్వాత ఏంటంటే అప్లికేషన్ చెప్పి ఈ డైరెక్ట్స్ వేసుకోండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ అండ్ హ్యాపీ టీచర్స్ వన్స్ అగైన్.